ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం రోగిగా జీవించటాన్ని కోరుకుంటూ ఉంటామా, భోగిలాగా ఆనందంగా గడపటానికి కోరుకుంటూ ఉంటామా? ఒకసారి చెప్పండి. ఎవరిని అడిగినా అందరనే సమాధానం, మేము భోగిలాగా అన్నిటిని అనుభవిస్తూ హాయిగా గడపాలి జీవితం అనుకుంటున్నాం. రోగిగా అసలు నేను జీవించకూడదు అనుకుంటున్నాను. దానికోసమే నేను ప్రేయర్ చేస్తున్నాను, మొక్కులు చెల్లిస్తున్నాను, దేవుడికి రోజు దండం పెట్టుకుని ప్రార్థిస్తుంటానని ఇట్లా అంటుంటారు, ఆశీర్వచనాలు తీసుకుంటున్నాను అంటుంటారు. మరి అన్నీ మనం చేస్తున్నప్పటికీ రోగి అవ్వకూడదు అనుకుంటున్నాం, కానీ రోగి అయిపోతున్నాం. భోగిగా జీవితకాలం గడపాలనుకుంటున్నాం, భోగించలేకపోతున్నాం, భోగిగా కాలం గడపలేకపోతున్నాం. కారణం, మనకి భోగి భోజనం ఏదో రోగి భోజనం ఏదో తెలియాలి. భోగిగా బ్రతకాలంటే భోజనం ఎలాంటి తినాలి, రోగిగా అవ్వకూడదు అనుకుంటున్నాం కానీ అవుతున్నామంటే రోగి భోజనం తినేస్తున్నాం. అందుకని భోజనం ఎలా ఉండాలి, భోజనాన్ని ఎన్నిసార్లు తినాలి భోగిగా బ్రతకాలంటే అనేది లెక్కలు ఉంటాయి. అంటే ఫుడ్ తింటమే, మంచి ఫుడ్ తింటమే ముఖ్యం కాదు, ఎన్నిసార్లు అనేది కూడా ముఖ్యం ఇక్కడ. అందుకని భోగి భోజనం చేయాలి. భోగిలా మీ జీవితం మంచిగా సాగాలి అనుకుంటే ఈ రెండు విషయాల పట్ల అవగాహన కావాలి. మీరు చేసే పనిని బట్టి మీరు ఎన్నిసార్లు తిండి తినాలి అనేది ఆధారపడి ఉండాలి. మీకు బాగా కాయ కష్టం చేస్తూ ఎండల్లోకి వెళ్ళి బరువులు మోస్తూ వ్యవసాయం చేసి కూలి పని చేసుకునే కష్టం చేస్తున్నారా? మీరు 3 సార్లు తింటే అది మీకు భోగాన్ని ఇవ్వటానికి ఇబ్బంది లేదు. 4 సార్లు తిన్నారా? ఇలాంటి కష్టపడే వారికి అది రోగిగా మార్చేస్తుంది మిమ్మల్ని. 3 సార్లు అలాంటి వారికి. లేదండి, నాకంత శ్రమ లేదు, నేను తెలివితేటలతో డబ్బు సంపాదిస్తూ నీడపట్టును కూర్చుంటున్నాను, నేను సుఖపడుతూ సంపాదన చేసుకుంటున్నాను అనుకునే వారికి 3 సార్లు తింటే అది రోగి భోజనం అయిపోతుంది. 2 సార్లు భోంచేస్తే భోగి ఇక్కడ ఇట్లాంటి వారికి. 3 సార్లు ఇలాంటి వారు భోంచేస్తే అది రోగిగా మారిపోతారని ఎప్పుడూ మరవకండి. ఎవరు 3 సార్లు తినాలి, ఎవరు 2 సార్లు తినాలేదని మన ఋషులు మన పనిని బట్టి ఇలా ఉండాలని డాక్టర్లకు మించిన డాక్టర్లు, సైంటిస్టులకు మించిన సైంటిస్టులు 2-3 వేల సంవత్సరాల క్రితమే ఇలా సిలబస్ని మనకు అందించేశారు వాళ్ళు, దానికి తగ్గట్టు ఇట్లా ఉండాలని. కాబట్టి ఈ నెంబర్ అనేది మిమ్మల్ని రోగిగాను భోగిగాను చేస్తుందన్నమాట. నేను మాత్రం 26 ఏళ్ల నుంచి ద్విభక్తం చేస్తున్నా, అంటే భోగి భోజనం. ఎందుకంటే 3 సార్లు తినే అర్హత లేదని నాకు ఆ రోజుల్లోనే అర్థమైంది. శ్రమ చేయట్లేదు, బరువులు మోయట్లేదు, కష్టపడట్లేదు. 3 సార్లు తినడానికి కూడా ఆకలి వేయట్లేదు. కాబట్టి 2 సార్లకి మారిపోయాం. అందుకని ఆరోగ్య భోగాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆరోగ్య భోగాన్ని అనుభవించాలి అంటే నీడపట్టును కూర్చునేవారు 2 సార్లకు మారండి, బాగా కష్టపడేవారు 4 సార్ల నుంచి 3 సార్లకు మారండి. ఇది ఒక నియమం పెట్టుకోండి. ఇక రెండవ నియమం, మీరు తినే భోజనం భోగి భోజనమా రోగి భోజనమా, వండుకునే విధానాన్ని బట్టి తినే పద్ధతిని బట్టి ఉంటుందన్నమాట. 3 సార్లు తిన్నా 2 సార్లు తిన్నా అన్నిసార్లు వండే తిని అన్నిసార్లు ఉప్పు నూనెలో బాగా వెసుగు తింటే అది రోగి భోజనమే అవుతుంది. ఎందుకు అంటే నూనె, ఉప్పు, మసాలాలు, పంచదారలు ఇవన్నీ మనుషుల్ని రోగులుగా మార్చడానికి ప్రధాన కారణం, ప్రధాన శత్రువులు లాంటివి అవి. అందుచేత డాక్టర్లందరూ ఉప్పు నూనె బాగా తగ్గించండి, నెయ్యి మానేయండి, ఇంకా కారాలు, మసాలాలు, పంచదారలు మానేయండి అని ఎందుకు చెప్తున్నారంటే అవన్నీ రోగాలు కలిగిస్తుంటాయి కాబట్టి. 3 సార్లు తిన్నామా 3 సార్లు ఉప్పు నూనెలు వెళతాయి. 3 సార్లు కూడుకుంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉప్పు నూనె లోపలికి చేరినట్లు అవుతుంది. పని లేని వారికి 2 సార్లు తిన్నా అదే ఎక్కువ. కాబట్టి ఉప్పు నూనెల మోతాదు మన లోపలికి వెళ్ళటం తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఇమ్యూనిటీ పెరిగి రోగాలు రాకుండా ఉండాలన్నా రోజులో 3 సార్లు తినేవారు ఉడికిన ఆహారాన్ని ఒకసారే తిని ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని 2 సార్లు తినడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎట్లా తినాలి అంటే కష్టపడి బరువులు మోసి హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ ఉదయం కొంచెం 2-3 రకాల మొలకలు, పెసలు, బొబ్బర్లు, శనగలు లాంటి మొలకలను మీరు మూట కట్టుకుని బాగా తయారైన తర్వాత ఆ మొలకలు కాస్త ఖర్జూర పళ్ళు పెట్టుకుని తినేసి అన్న పండు తిని వెళ్ళండి. అంటే మీరు అదే గింజల్ని రుబ్బుకుని అట్లో దోశల్లో వేసుకు తింటే ఓ మంచి ఆహారం తిన్నాను, నా పని చేసేసుకోవడానికి సరిపోతుంది అనుకుంటున్నారు. నేను ఇడ్లీ కానీ అట్టుగా తినే బదులు వాటినే గింజలుగా తినమన్నాను, అంతే తేడా. పిండి అక్కడ వెళుతున్నది, ఇక్కడ పిండిగా వెళ్ళటం బదులు గింజగా వెళుతున్నది. సైకలాజికల్ ఫీలింగే ఇలాంటిది తింటే పని చేయలేమని.
అందుకని మొలకలు, పళ్ళు ఇట్లాంటి వాటిని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. ఇంకా ఎక్కువ శక్తి కావాలి, వేరుశెనగ పప్పులు నానబెట్టుకుని పచ్చి పాయలు దొరికితే పచ్చి కొబ్బరి ముక్కలు అట్లా పెట్టుకోండి. ఇది అల్పాహారంలో ఇట్లా తినెళ్తే మంచి బలం మీకు. మధ్యాహ్నం అన్నం కూరలు మీకు ఇష్టమైనట్టు తినండి రుచికరంగా. కానీ సాయంకాలం మీరు భోగిలా జీవితకాలం రోగం రాకుండా బ్రతకాలనుకుంటున్నారా? గుమ్మడి గింజలు, పొద్దుతీరుడు పప్పు, పుచ్చ గింజల పప్పు, చియా సీడ్స్, ఇట్లాంటి హెంప్ సీడ్స్ ఇలాంటివి ఏమన్నా విత్తనాలు నానబెట్టుకుని ప్రొద్దున్న నానబెడితే సాయంకాలం అంతాయి, నానబెట్టిన పప్పులు తిని పళ్ళు తినేసేయండి. క్యాన్సర్ కానీ, దీర్ఘ రోగాలు కానీ, ఏజ్తో పాటు ఇమ్యూనిటీ తగ్గడం కానీ, కీళ్ళ నొప్పులు కానీ, గుండె జబ్బులు కానీ రాకుండా రక్షించే డైట్లు అనమాట. భోగి డైట్ అంటారు దీన్ని. 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ తిని ఒక్కసారే ఉడికిన ఆహారానికి పరిమితం చేయటం. ఇక తెలివితేటలతో డబ్బు సంపాదించే నీడ పట్టున కూర్చున్నవారు వాళ్ళు 2 సార్లే తినాలి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు, 8 అవర్స్ కదా, 10 to 6 అంటే 8 గంటలు. 8 గంటల్లో రోజుకు 2 సార్లు తినండి. 16 గంటలు గేట్ క్లోజ్ చేయాలి. ఆ 3 సార్లు తినేవాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం 6 లోపు తినేస్తారు. 6 తర్వాత గేట్ క్లోజ్. నీడ పట్టున కూర్చుని తెలివితేటలతో డబ్బు సంపాదించే వారికి న్యాచురల్ ఫుడ్ ఒకసారి, ఉడికిన ఆహారం ఒకసారి, 2 ఆహారాల్లో ఇలా ఉంటే వీళ్ళకి మంచిదన్నమాట. అంటే ఉదయం 10-11 వేడివేడి భోజనం, పుల్కా, కూరలు ఇట్లాంటివి పెట్టుకుని అన్నం కానీ ఇట్లాంటివి తీసుకోండి. వెళ్ళేదేదో ఒక్కసారి ఉప్పు నూనెలు వెళుతున్నాయి, పోషకాలు పోయేదేదని ఉన్నా ఒక్కసారే పోతున్నాయి. సాయంకాలం అసలు వండకుండా తీసుకోండి. ఈవినింగ్ 4కి ఎప్పుడైనా ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి 5-6 గంటలకల్లా మొలకెత్తిన విత్తనాలు, నానపెట్టిన డ్రై నట్స్, ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ ఫుడ్ ఈవినింగ్ పెందలకాడే తినేసేసేయండి, ఉడికినవి తినకుండా. ఇది మిమ్మల్ని భోగిగా జీవించడానికి ఉపయోగపడే ఫుడ్ అనమాట. 2 సార్లు తింటాము. 2 సార్లు తినే దాంట్లో కూడా ఉడికిన ఆహారం ఒకసారికి పరిమితం చేసే, మిగతావన్నీ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం. ఉదయం 11కి లంచ్ తింటారు, 10కో దానికి ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. వండకుండా న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ వెళ్ళాలి. దీని ద్వారా రక్షణ వ్యవస్థ, పోషకాలు ఇవన్నీ బాగా వెళ్ళి మనం జబ్బులు బారిన పడకుండా మనం రక్షించే అవకాశం ఆహారం అందిస్తుంది అనమాట. అలాంటి న్యాచురల్ ఫుడ్స్ రోజుకు 2 జ్యూసులు, ఉదయం లంచ్కి ముందు, సాయంకాలం డిన్నర్కి ముందు ఒక జ్యూస్ తాగండి. డిన్నర్లో నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తీసుకోండి. ఇది భోగి జీవితం అవుతుంది. ఇంకా ఉప్పు నూనెలు మానేస్తే మీ జబ్బులు మందులు లేకుండా తగ్గుతాయి, జబ్బులు రాకుండానూ కూడా ఉంటాయి. ఇంకా మరీ మంచిది. అట్లా కుదరకపోయినా వాటిని ఎంత తగ్గిస్తే అంత మంచిదని మరవకండి. అందుకని రోగిగా అవ్వాలంటే అవుతారు, భోగిగా అవ్వాలంటే అవుతారు. యోగిగా అవ్వాలన్నా ఏకభక్తం, వండకుండా రా ఫుడ్ తింటాం, అది యోగి ఫుడ్. లేకపోతే 2 పూట్ల తిన్నా వండకుండా రా ఫుడ్ తింటే అది యోగి ఫుడ్ అంటారు. ఇటు కళల్లో కూడా యోగులు అవ్వాలనే కోరిక ఎవరికి లేదు కాబట్టి, కనీసం రోగులు అవ్వకూడదని కోరుకుంది కాబట్టి భోగిగా బ్రతకడం తప్ప మనకు ఇంకో మార్గం లేదు కాబట్టి, అలాంటి భోగి ఫుడ్ని రోజుకు 2 సార్లు, కష్టపడేవారైతే రోజుకు 3 సార్లు మించి తినకుండా న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.